నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒకప్పుడు గాడి తప్పిన వ్యవస్థలు, ఇప్పుడు పరుగులు పెడుతున్న అభివృద్ధి చక్రాలు. పాలకులకు కేవలం పవర్ ఉంటే సరిపోదు, రాష్ట్రాన్ని పైకి లేపే పర్ఫెక్ట్ విజన్ ఉండాలి. ఎస్, నవ్యాంధ్రలో ఇప్పుడు అదే జరుగుతుంది. నిన్నటి పీడకలల నుంచి నేటి బంగారు భవిష్యత్తు వైపు ఏపీ అడుగులు వేస్తోంది. ఇది మాటల గారడీ కాదు, చేతల్లో చూపిస్తున్న అభివృద్ధి మహాయజ్ఞం. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? ఉపాధి కల్పనలో కూటమి సర్కార్ మాస్టర్ ప్లాన్ ఏంటి? గ్లోబల్ దిగ్గజాలు ఏపీ వైపు ఎందుకు చూస్తున్నాయి? ఆ ఇంట్రెస్టింగ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అభివృద్ధిని అందిస్తుంది. అవును, దెబ్బతిన్న వ్యవస్థలకు పునరుజ్జీవం పోస్తూ నవ్యాంధ్రకు నిఖార్సైన అభివృద్ధిని అందిస్తుంది ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వం. టార్గెట్ పెద్దదైనా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్ని కొండలైనా ఎక్కాలనే దృఢ సంకల్పం కూటమి నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాలకులకు కేవలం అధికారం ఉంటే సరిపోదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సరైన విజన్, విజ్ఞానం, విశాలమైన ఆలోచన దృక్పథం ఉండాలి. సరిగ్గా ఈ లక్షణాలే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొండంత భరోసాగా మారాయి. గతం మిగిల్చిన పీడ కలల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలన్న కూటమి నేతల తాపత్రయం ప్రతి అడుగులోనూ, వారు తీసుకుంటున్న ప్రతి సమిష్టి నిర్ణయంలోనూ ప్రతిఫలిస్తోంది. ఇది కేవలం మాటలకే పరిమితమైన పాలన కాదు, చేతల్లో చూపిస్తున్న అభివృద్ధి మహాయజ్ఞం. సంక్షేమాన్ని కొనసాగించడం ఏ ప్రభుత్వానికైనా కనీస బాధ్యతే. కానీ కేవలం సంక్షేమ పథకాలతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లలేమనే నగ్న సత్యాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించింది. ప్రతి కుటుంబంలో ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే శాశ్వత ఆర్థిక సాధికారత సాధ్యమవుతోందనే వాస్తవ విధానాన్ని అవలంబిస్తోంది. యువతకు ఉపాధి అనగానే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కొలమానం అనే పాత పద్ధతులకు స్వస్తి పలికింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో అద్భుతమైన భారీ స్థాయిలో జీతాలు అందించే పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వాటిని మన రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు గ్లోబల్ అవకాశాలను వారి ముంగిటకే తేవాలనేది పాలకుల ఆలోచన. ఈ ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల సృష్టి అనే రెండు బలమైన మూల స్తంభాలపై నేడు ఏపీ అభివృద్ధి చక్రం వేగంగా ముందుకు కదులుతోంది. ఈ మహాప్రస్థానంలో రాష్ట్ర విద్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. యువతకు ఉద్యోగ కల్పన విషయంలో ఆయన చూపుతున్న గట్టి పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం. మనసుంటే మార్గం ఉంటుంది అన్న సామెతకు నిదర్శనంగా పాలకుల అడుగులు పడుతున్నాయి. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు కాకుండా ఏ యువకుడికి ఏ రంగంలో నైపుణ్యం ఉందో ఖచ్చితంగా తెలుసుకునేందుకు దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్య గణన దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. నైపుణ్యాభివృద్ధిలో ఇదొక గేమ్ చేంజర్. విదేశీ, స్వదేశీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు ఈ స్కిల్ సెన్సెస్ డేటా ఆధారంగా మన యువతను గ్లోబల్ స్థాయికి తీర్చిదిద్దడంపై ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది. ఈ ఏడాది ప్రారంభం కానున్న నూతన పారిశ్రామిక యూనిట్లలో ఏకంగా 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. పరిశ్రమలు స్థాపించడం ఒక ఎత్తైతే వాటిలో స్థానికులకే అత్యధిక అవకాశాలు దక్కేలా చేయడం మరో ఎత్తు. ఏపీకి రాబోతున్న రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్స్, జూపిటర్ వ్యాగన్స్, లారెస్ ల్యాబ్స్, హెటిరో డ్రగ్స్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు భవిష్యత్తులో రాబోయే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు వేలాది మంది స్కిల్ వర్కర్లు అవసరం. ఈ అవసరాన్ని ముందుగానే పసిగట్టిన మంత్రి లోకేష్ అందుకు తగ్గట్టుగా ముందస్తు శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయా రంగాల ప్రముఖుల పరిశ్రమల నిపుణుల సలహాలతో ఐటీఐలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల సిలబస్ ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో నడుస్తున్న ఆధునిక మోడల్స్ ని అధ్యయనం చేసి ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాల్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ వ్యూహం అత్యంత పకడ్బందీగా అమలవుతోంది. చూస్తారుగా,
పరిశ్రమలు తీసుకురావడమే కాదు, ఆ కొలువులు మన వాళ్లకే దక్కాలన్నది సర్కార్ మాస్టర్ స్కెచ్. మరి ఆ బహుళజాతి కంపెనీల గేట్లు మన యువత కోసం ఎలా తెరుచుకోబోతున్నాయి? స్కిల్ పోర్టల్స్, జాబ్ మేళాలతో ప్రభుత్వం నిరుద్యోగులకు ఎలా భరోసా ఇస్తుంది? ఆ విషయాలేంటో చూద్దాం. యువతలో నైపుణ్యం పెంచడమే కాదు, వారిని నేరుగా బహుళజాతి కంపెనీలకు అనుసంధానం చేసే బృహత్తర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం తెరలేపింది. ఇందుకు ఉదాహరణే ప్రతిపాదిత ఏఐ ఆధారిత స్కిల్ పోర్టల్ రూపకల్పన. ఇప్పటికే ఈ పోర్టల్లో ఏకంగా 1,14,899 ఉద్యోగ అవకాశాలు, 3,100కు పైగా విదేశీ ఉద్యోగాలతో బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంది. 16 ప్రఖ్యాత రిక్రూటింగ్ సంస్థలు ఈ ప్లాట్ఫామ్పై ఆన్ బోర్డ్ అవ్వడం విశేషం. తాడి చెట్టు ఎక్కేవాడిని భుజం పట్టి ఎక్కించినట్లు ఎదగాలని తప్పించే యువతకు ఏపీ ప్రభుత్వం తన వంతుగా స్కిల్ పోర్టల్స్, ప్రతి 3 నెలలకోసారి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే జాబ్ మేళాల ద్వారా బలమైన ఊతమిస్తోంది. నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ వారి పాలిట కల్పతరువులా మారుతోంది. ప్రైవేట్ రంగంతో పాటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలోనూ కూటమి సర్కార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటోంది. 2025లో ఏకంగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీని సమర్థవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఏటా డిఎస్సీ నిర్వహిస్తామన్న తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటోంది. ఉపాధ్యాయ కొలువుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి రానున్న ఉగాది పండగ కానుకగా సుమారు 3,600 పోస్టులతో మరో కొత్త నోటిఫికేషన్కు విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. గతేడాది అనుసరించిన పాత సిలబస్నే యథాతథంగా కొనసాగించడం నిరుద్యోగులకు గొప్ప ఊరట. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వెయిటేజ్ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం సానుకూల మానవతా దృక్పథంతో పరిశీలిస్తూ ఉండడం అత్యంత అభినందనీయం. ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ జరగాలంటే కేవలం పిలుపునిస్తే సరిపోదు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు అనువైన వాతావరణం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అత్యంత ఆవశ్యకం. వాస్తవంగా ఏపీలో దిగ్గజ కంపెనీలు అడుగుపెట్టాలంటే రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, విశాలమైన రోడ్లు, పోర్టుల అభివృద్ధి ఎంతో కీలకం. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించిన చంద్రబాబు సర్కార్ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పాదుకొల్పేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి పెద్దపీట వేస్తోంది. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూ ఏకంగా 6 సరికొత్త పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, క్లీన్ ఎనర్జీ విధానాల్ని ఒకేసారి తీసుకురావడం ప్రభుత్వ దార్శనికతకు అద్దం పడుతోంది. మరోవైపు అమరావతి నిర్మాణం వేగవంతం కావడం, పోర్టుల పనులు పరుగులు పెట్టడం పెట్టుబడిదారులకు ఏపీ అంటేనే సురక్షితమైన వ్యాపార స్వర్గధామం అనే భరోసాను కల్పిస్తోంది. ఇది రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్లో సగర్వంగా నిలబెట్టే ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటాయి, దానికి తోడు కేంద్ర సహకారం కూడా బలంగా తోడైంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పుత్రుడు పుడతాడు అన్న సామెతకు అద్దం పట్టేలా నేడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం ఏపీ భవితవ్యానికి ప్లస్ పాయింట్గా మారింది. రాష్ట్రంలో బలమైన నాయకత్వ పటిమ కలిగిన టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఒకే విషయంతో ముందడుగు వేస్తున్నాయి. ఈ బలమైన మైత్రి వల్లే రాష్ట్రానికి నిధుల కేటాయింపులో, భారీ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సానుకూల బీజం పడుతోంది. విభజన కష్టాలు, గత 5 ఏళ్ల పాలనాపరమైన సమస్యల వలయం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రతువులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి అడుగులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్తో ఏపీకి ఎప్పుడు లేనంతగా భరోసా దొరికింది. బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిన మనోళ్ళు ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్తో సొంత గూటికి ఎందుకు క్యూ కడుతున్నారు? గూగుల్, టీసీఎస్ వంటి గ్లోబల్ టెక్ జైంట్స్ రాకతో విశాఖ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? లుక్ ఎట్ దిస్. ఎప్పుడైతే రాష్ట్రంలో నవనిర్మాణానికి సంబంధించిన సానుకూల పవనాలు వేయడం మొదలయ్యాయో అప్పుడే ఏపీలో రివర్స్ మైగ్రేషన్ అనే ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటోంది.
గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉపాధి లేక దూరపు కొండలు నునుపు అనుకుంటూ బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు వలసపోయిన తెలుగు యువత ఇప్పుడు తిరిగి సొంతగడ్డ వైపు చూస్తున్నారు. ఐటీ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే ఆయా సెక్టార్లను ఏపీలో కూడా ఏర్పాటు చేస్తే తామంతా తిరిగొచ్చేస్తామంటూ పొరుగు రాష్ట్రాల్లోని మనవాళ్లు మంత్రి లోకేష్కు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తుండడం పాలకుల విజన్పై వారికి ఉన్న నమ్మకానికి సజీవ సాక్ష్యం. ఆ అభ్యర్థులకు సాదర స్వాగతం పలుకుతూనే వారి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పక్కా స్కెచ్లతో సాగుతున్నారు. రాష్ట్రాన్ని ఎలాగైనా అభివృద్ధి పథంలో నిలపాలని కూటమి నేతలు పడుతున్న అలుపెరగని శ్రమకు దక్కిన అతిపెద్ద బహుమతి గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ ఏపీలో అడుగుపెట్టడం. విశాఖపట్నంలో దాదాపు $15 బిలియన్ కళ్లు చెదిరే భారీ పెట్టుబడితో గూగుల్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుండడం రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి. ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్గా మారుతుందని తానెప్పుడూ ఊహించలేదని ప్రశంసించడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను అమాంతం పెంచేసింది. దీనిపై గర్వంగా స్పందించిన మంత్రి లోకేష్ ట్వీట్ ప్రతి తెలుగువాడి గుండెను ఉప్పొంగేలా చేసింది. ఐటీ ప్రపంచంలో ఏపీ సృష్టిస్తున్న సంచలనాలు గూగుల్తోనే ఆగిపోలేదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుడి ఏపీ కూటమి నేతల పట్టుదలకు అక్షరాలా సరిపోతోంది. ఆ కృషి ఫలితమే గూగుల్తో పాటే దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థైన టీసీఎస్ కూడా విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించేందుకు సగర్వంగా ముందుకు రావడం. ఈ రెండు దిగ్గజ సంస్థల రాకతో వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాల తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఒకప్పుడు పాలనాపరమైన ప్రయోగాలకు బలమైన విశాఖ నగరం నేడు గ్లోబల్ ఏఐ హబ్గా రూపాంతరం చెందుతుంటే దాని వెనుక ఉన్న పాలకుల దార్శనికతే ప్రధాన కారణం. మొత్తమీద ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అద్భుత స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. సరైన నాయకత్వం, స్పష్టమైన ప్రణాళిక ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవం, పవన్ కళ్యాణ్ నిబద్ధత, నారా లోకేష్ యువ రక్తపు ఉత్సాహం ఈ మూడూ కలిసి రాష్ట్రాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించాలి, పెట్టుబడులతో రాష్ట్రాన్ని కలకలలాడించాలి అన్న కూటమి నేతల కసితో కూడిన అపారమైన తాపత్రయమే నేడు ఏపీకి శ్రీరామరక్షగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా, ఉపాధి రంగాల్లో అగ్రగామిగా నిలవడం తథ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దార్శనికుడు దారి చూపిస్తే ఆ రాష్ట్రం ఎలా పరుగులు పెడుతుందో చెప్పడానికి నేటి ఆంధ్రప్రదేశ్ సజీవ సాక్ష్యం. అనుభవం, నిబద్ధత, యువరక్తం ఈ మూడు కలయికలు నేడు ఏపీకి శ్రీరామ రక్షలా మారాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగితే రేపటి భారతదేశ పట్టణంలో ఉపాధి కేరాపటర్స్గా నవ్యాంధ్ర నిలవటం ఖాయం. నిర్ణయాలు పాలకులవి, సత్ఫలితాలు ప్రజలవి.